నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనమైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఆపరేషన్ కగార్ని ఎత్తివేయకుండా కంటిన్యూ చేయాలని చెప్పేసి, ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా నక్సలైట్ల పరిపాలన సాగిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫ్లక్రాట్లతో ర్యాలీ నిర్వహించారు ఏబీపీ నాయకులు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం రాజు గారు ఏబీపీ నాయకులు మాట్లాడడం అన్న, చెప్పండి, నిజంగా దీనికి సంబంధించి నక్సలైట్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నారు, కానీ నిజంగా చంపడం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకం కదా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే అర్బన్ నక్సలైట్లు కావచ్చు, నక్సలైట్ల పేరుతోటి అనేక మంది అమాయక ప్రజలు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, సైనికులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం వల్ల ఈ యొక్క నక్సలైట్లు ఆనాడు చంపిన. మరి మనం ఒకటే ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం, అందరం కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అందరం కూడా సమాజానికి వచ్చి కొట్లాడదాం. అడవులు పరమాయుధాలు కాదు, మనందరం కూడా సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. మీరు తుపాకులు ఇడిచి, మీరు యొక్క బూటక సిద్ధాంతాన్ని విడిచి, ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతాన్ని విడిచి మీరందరూ కూడా సమాజ అభ్యున్నతి కావచ్చు, అంబేద్కర్ రాజ్యాంగం కోసం కావచ్చు, ప్రజాస్వామ్యం కోసం కృషి చేయండి. మేము నిజంగా అర్బన్ నక్సలైట్లకు కావచ్చు స్వాదిశంగాని తప్ప 2010లో కూడా ఇదే నక్సలైట్లు అమాయక ప్రజలను చంపుతున్న క్రమంలో ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి మేము ఇంకోసారి తుపాకీ పట్టం, మేము మా సిద్ధాంతాన్ని వదిలేసుకున్నాం అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లు మళ్ళీ 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళొక్క ఈ ఒడవడి కావచ్చు, నడవడి కావచ్చు అంతమవుతుంది, మేము చేయలేము, ఇక నక్సలైట్ సిద్ధాంతం మొత్తం మారునబడుతుంది అనే క్రమంలో శాంతి చర్చలు అంటారు. అన్న ఒకటి చెప్తున్నా, మీ గ్రామం ఉంది కావచ్చు, మా గ్రామం ఉంది కావచ్చు, అనేక గ్రామాలలో అనేక మంది ప్రజలు, పేద విద్యార్థులు ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతంతో నక్సలైట్ తుపాకీ తూటాలకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో ఒక అన్న కావచ్చు, మా అన్న పోలీస్ ఆఫీసరు, మా ఇంకో అన్న ఇదే నక్సలైట్ ఎన్కౌంటర్లో చనిపోయిండు. మరి ఇలాంటి కుటుంబాలకు మనకి ఏ విధంగా మద్దతు ఇస్తామన్నా? ఈ యొక్క పేద విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ, చదువుల తల్లి, అలాంటి యూనివర్సిటీలో చదువుకుంటే నా కుటుంబం బాగుపడుతుంది అన్న నెపంతో ఇక్కడికి వస్తే వాళ్ళని ఈ యొక్క భావజాలంతో, ఈ యొక్క వరెస్ట్ సిద్ధాంతంతో మీకు గన్నులు ఇచ్చి అడవులకు పంపుతా, నా కొడుకేమో నేను ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తా, నా కొడుకేమో యుఎస్ యూకేలో ఉంటాడు, ఆయనేమో జాబ్ చేసుకుంటాడు అంటాడు. మరి ఇదే కొడుకులు బిడ్డలనేమో యుఎస్ యూకేలో చదివించే మీరు అమాయక ప్రజల్ని కావచ్చు, పేద విద్యార్థులను కావచ్చు అదే తుపాకీ ఇచ్చి ఎట్లా పంపుతారు? ఇదే నా మీ సిద్ధాంతం అంటే? మీ కుటుంబం బాగుండాలి. పేద విద్యార్థి ఎవరైతే చదువు కోసం ఇక్కడికి వస్తారో ఆయనని యొక్క సిద్ధాంతానికి లోబాటు చేసుకొని మాయమాటలు చెప్పి గన్నిచ్చి పంపితే, ఎన్కౌంటర్లో ఆ కొడుకు చచ్చిపోతే ఆ తల్లి ఆవేదన ఏ విధంగా ఉంటుందో తెలుసుకో. ఆ ఎన్కౌంటర్ పేరు మీద అదే కొడుకు వేరేటోళ్లను చంపితే ఆ యొక్క తల్లి ఆవేదన ఏ ఉందో తెలుసుకుందాం మనం. ఎందుకంటే కొడుకు, చదువుకునే కొడుకు తుపాకీ పట్టి ఎన్కౌంటర్లు చేస్తుందంటే ఆ కుటుంబం పరిస్థితి కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఏ విధంగా అనుకుంటారన్నా? మీరు అన్నారు చంపడమే మార్గం అన్నారు. చంపడం మార్గం కాదు, నక్సలైట్ సిద్ధాంతాన్ని వదిలేయండి. నక్సలైట్ సిద్ధాంతం భారతదేశంలో అంతరించిపోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది, పోలీసు వ్యవస్థ వచ్చింది, సైనికులు ఉన్నారు, భారతీయ సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు. ఇదంతా ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటక్కేసుకొని మనందరం కూడా మన హక్కులను సమాజంలోకి వెళ్ళి ముందుకొచ్చి నాకు ఈ యొక్క సమస్య ఉందని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వాటిని తీర్చడానికి, సాల్వ్ చేయడానికి కృషి చేస్తారు. అన్నిటికీ అడవులే శాశ్వతం కాదు కదా. అడవి సిద్ధాంతం అయిపోయింది, అడవి సిద్ధాంతంతో ఏం ఒరిగింది లేదు. ఇప్పటికైనా మీరు సమాజంలో గెలవండి, ప్రజాస్వామ్యంలో గడిచి మీరందరూ కూడా ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం కావచ్చు, సమాజ అభివృద్ధి కోసం కృషి చేయండి. అంతే తప్ప ఎన్కౌంటర్లు చేయకండి. ఎన్కౌంటర్లు చేస్తే న్యూటెస్ తాడ్లా అంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తే ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వంతో ఉన్న బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ సైనికులు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరైతే మీ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయారో వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ యొక్క నక్సలైట్లను అంతం చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఒక చీడ పురుగులాగా తయారయ్యారు కాబట్టి వీళ్ళని అంతం చేయడానికి కృషి చేస్తామని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి 4 సార్లు ఉత్తర్వులు పంపిరు, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఏదైతే ఆయుధాలు కావచ్చు తుపాకులను పక్క పెట్టి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, రండి మాట్లాడదామని చెప్పి 4 సార్లు ఉత్తరాలు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు. మరి ఎందుకు? గత ప్రభుత్వంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళందరితో ఎందుకు బీజేపీ ముందుకు రాలేకపోతా ఉన్నారు అన్న? ఒకటన్నా, రాజశేఖర రెడ్డి మాట్లాడినారు. రాజశేఖర రెడ్డి మాట్లాడినప్పుడు ఇదే తుపాకీ తూటాలు వదిలేస్తాన్న వీరు వదిలేసి ఈరోజు సమాజంలో కలిసిరా? అవునా కదా? ఈనాడు కేంద్ర ప్రభుత్వం 4 సార్లు లెటర్లు పంపింది, అయినా నక్సలైట్లు వీళ్ళు శాంతి చర్చలు కేంద్రం ఒప్పుకుంటలేదా అంటారు. అడవులలో ఉన్న వీళ్ళు సమాజంలోకి అచ్చి చేయాలి కదా. ఏదో మధ్యవర్తులతోటి శాంతి చర్చలు జరుపుతా అంటే నీకు నిజంగా గాయం ఉంటే నీ తుపాకులను వదలు. కేంద్ర ప్రభుత్వానికి శాంతి చర్చలు జరపడానికి నువ్వు సమాజంలోకి రా. సమాజంలోకి వచ్చి లొంగిపోయినప్పుడు
ఇదే మాజీ నక్సలైట్లను మాజీ మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఏదో ఒకటి చేసుకొని ఉండండి, సమాజ అభివృద్ధి కోసం కృషి చేయండి తప్ప అని అలాని ఎన్కౌంటర్ చేయలే. మీరు కూడా సమాజంలో కలుస్తా అని, మీరు అడవులలో నుండి బయటకు వచ్చి సమాజం గురించి ఆలోచిస్తా అని మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకోండి. ప్రత్యక్షంగా మీరు రాండి, పరోక్షంగా వేరేటోళ్ళ మంపుడు కాదు. ప్రత్యక్షంగా మీరు వచ్చి సమాజ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం, మా హక్కులను ప్రజాస్వామ్యం అడగడానికి సమాజంలో ఉండి కొట్లాడుతామని చెప్పండి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. కానీ నేను అక్కడనే ఉంటా, నేను చంపుకుంటూనే పోతా, మా వాళ్ళు ఇక్కడ చర్చలు జరుపుతారంటే ఈ సమాజమేనా? అది ఏదైతే ఆపరేషన్ కగార్ పేరు మీద అక్కడ ఉన్న ఖనిజ సంపద దోచుకోయే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ. బెటాలియన్ దించి ఆదివాసులను కూడా చంపేస్తా ఉందని చెప్పేసి కొందరు ఆదివాసులు కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి చెప్తారు. ఆదివాసీ ప్రజలు చంపేసారని చెప్తున్నారు. అంటే నువ్వు ఇలా ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశంగా తీసుకొని చెప్తున్నావు. కాకపోతే ఏంటంటే నిజంగా ఆదివాసీ ప్రజలు ఎవరైతే గుడారాల్లో ఉన్న ప్రజల దగ్గరికి మనం పోదాం. రోజు ఈ యొక్క ఎన్కౌంటర్ల పేరు మీద కావచ్చు, బాంబుదారుల పేరు మీద కావచ్చు, ములుగు లాంటి ఏరియాలల్లో మొన్న మనం చూసిన ఒక నాగరాజు ఎస్ఐ అని చంపారు. మొన్న ములుగు ఒక బస్సు మన బియ్యం లారీని ఆపి అక్కడ ఉన్న డ్రైవర్ని చంపారు. అమాయక ప్రజల్ని ఇట్లా చంపుకుండే పోతురు. మొన్నటికి మొన్న 3 సిఆర్పిఎఫ్ సైనికులు చంపారు. మరి వీళ్ళందరినీ చంపినప్పుడు అక్కడ ఉన్న అమాయక ప్రజలు కూడా వీళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తారన్నా? మేము అంటున్నావు, నువ్వు అంటున్నావు గిరిజన తండాలోని ప్రజలు నక్సలైట్లకు సపోర్ట్ ఇస్తారు అని. ఎక్కడ సపోర్ట్ ఇస్తారు? వాళ్ళు బయటకు వచ్చి చెప్తురు ఆపరేషన్ కగార్ కొనసాగించాలని చెప్తురు. అలాంటి మీడియా అది ఫోకస్ చేయలేకపోతుంది. ఎవరో చెప్పిన విషయాన్ని పట్టుకొని వాళ్ళేమో నక్సలైట్లకు మద్దతు ఇస్తారు అంటారు. నిజంగా నక్సలైట్లకు మద్దతు చేయాలంటే చెప్పినాం కదా, సమాజంలోకి తుపాకీ ఇడిచి సమాజంలోకి రండి, ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం కృషి చేయండి. ఇవన్నీ కృషి చేసినప్పుడు ప్రత్యక్షంగా మీరు వచ్చి నేను ఇంకోసారి తుపాకీ పట్టా, నేను సమాజంలో ఉండి కొట్లాడతా అని చెప్పినప్పుడు మేము గౌరవిస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అనుసంధానంగా చేసుకొని మీరు నక్సలిజాన్ని వదిలి సమాజంలో కలిసి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప అడవుల నుండి సమాజాన్ని నేనేదో వెలుగులు నింపుతా అంటే అది సాధ్యమయ్యే విషయంగా అని చెప్తున్నాం మనం.